బొట్లు పెట్టుకున్నాను. ఇదిగోండి ఏకహారతి ఇచ్చిన. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. పూజ కాగానే ఇంకా దీపాల వెలుగులో దేవుణ్ణి చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత బాగుంటాడో. నాకైతే చాలా ఇష్టం. లైట్ వేసుకోను, నేను దీపాల వెలుగులనే దేవుణ్ణి చూస్తాను. చాలాసేపు అట్లాగే పూజ అయిపోయిన తర్వాత భగవంతుని చూసుకుంటూ కూర్చుంటానండి కొద్దిసేపు. ఎందుకంటే మనకెప్పుడు ఉరుకులు పరుగులతో ఉంటుంది కదా జీవితం. అయితే నాకైతే అసలు ఎంత ఇష్టం ఇట్లా ఒక 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. నేనైతే మంచిగా దండం పెట్టుకొని కొద్దిసేపు అట్లా నరసింహస్వామిని, లక్ష్మీదేవిని అలా చూస్తూ ఉన్నాను. ఇదైతే మొన్న కామెంట్ పెట్టిర్రండి, ఎక్కడ తీసుకున్నారు ఆవుదని చెప్పి. ఇక్కడ ఇట్లా కృష్ణుడు అందరు ఉంటారండి దేవుళ్ళు. అయితే నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి అమ్మవారిని అయితే ఇట్లా అలంకరించుకున్నాను. కొబ్బరి దీపం వెలిగించిన 5 దీపాలు, ఏకహారతి, ఎర్రటి పూలతోనైతే వాళ్ళ పూజ చేసుకున్నానండి. అసలు చాలా బాగుంది. నాకు ఎందుకో చాలా నచ్చుతుంది. ఫ్రైడే అంటే నాకైతే చాలా ఇష్టము. ఇంకా పొద్దున్నే 4 గంటలకు లేచి ఇదంతా చేసుకున్నానండి. పూజ అయితే అయిపోయింది. ఇదిగోండి పాలు, మనం పాలు నైవేద్యం పెడితే లక్ష్మీ అమ్మవారికి చాలా మంచిది. నాకైతే ప్రతి శుక్రవారం అయితే తప్పకుండా పెడతాను. పాలు, వాటర్, నీళ్ళు కూడా పెట్టినాను. ఇదిగోండి దండం పెట్టుకోండి. అయ్యో అట్లా లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? లైక్ కొట్టండి ప్లీజ్ అండి. లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.